ఆత్మని ఆశ్రయించి ఉన్నటువంటివే. మనల్ని ఆత్మ ఆశ్రయించి ఉన్నది. మన మనస్సుని రికార్డింగ్లో ఏదైతే ఉంటుందో కార్యక్రమాలన్నిటినీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన దాన్ని టీవీలలో వదులుతుంటారు. నాటిక ఇప్పటికిప్పుడు జరుగుతూ ఉండదు అక్కడ. ఆల్రెడీ రికార్డెడ్ అయిన నాటికని రిలీజ్ చేస్తారు టీవీలలో. అది మనకు అందుతుంది. సంక్షిప్త కథా చిత్రం అని అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తే మనకు అందుతుంది. అట్లాగే రికార్డింగ్ అయినటువంటి మన జీవితాన్ని ఇప్పుడు మనం పాడుతున్నాం, ఆడుతున్నాం. ఒక పాట రాసి కాగితం ఇచ్చి పాడమంటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని. ఆయన ఆ పాటలో ఉన్నటువంటి చరణాల ఎట్లా ఉన్నాయో అట్లాగే పాడతాడు ఆయన. మనం కూడా అంతే. పూర్వజన్మలో ఏమేమైతే చేసుకొని ఉన్నామో దాని ప్రకారమే, ఆ రికార్డింగ్ ప్రకారమే జరుగుతుంది. అయితే ఒకటి, రికార్డింగ్ పెట్టినోడికి రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చు. అర్థం కాలా? పాటలు రాసిన వాడికి మధ్యలో చరణాలను మార్చవచ్చు. అట్లాగే మన రాతలను రాసినటువంటి భగవంతుడికి మన రాతలను తిరిగి రాయవచ్చు. ఆ శక్తి ఉంది భగవంతుడికి. అర్థమైందా? దానికి భగవంతుడిని ఆశ్రయించేది. ఇప్పుడు ఏడుపు లేకుండా పోయింది నాకు. డబ్బులు లేకపోతే పోయింది, కానీ ఏడుపు లేదు. కొంతమందికి డబ్బులు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, రెండూ ఉంటాయి. అర్థమైందా? అది భగవంతుడిని ఆశ్రయిస్తే, ముఖ్యంగా సద్గురువుని, సచ్చరిత్రని ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనం. లేకుంటే నేను ఎందుకు వస్తానండి, నేను ఏమైనా పిచ్చోడినా? అర్థం కాల? నేనేమన్నా పిచ్చోడినా చెప్పు. 5వ తరగతికి 6కి నేను ట్యూషన్లు చెప్పుకోగలను, ఏం ఇబ్బందిలే. కానీ ఎందుకు వచ్చానంటే వద్దు, అవన్నీ ఇంకా వద్దు. ఏది కావాలో తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు మీరందరూ ఏది కావాలనో తెలుసుకొని వచ్చారు. గ్రేట్ యు ఆర్. చాలా చాలా గ్రేట్ మీరు. మీకు అర్థం కావడంలే. ఎక్కడెక్కడున్నారో మీరు, ఏ ఊర్లో ఉన్నారో, ఎంతెంతతో దూరాల్లో ఉన్నారో. చిన్నప్పుడు మనం ఆలోచించిన ఆశాభంగం ఈ అభిమాన థియేటర్లో చెప్తూ ఉంటాడు. అప్పుడు అందరం బయటకు వస్తాం. అట్లాగా సాయినాథాయ అని పడంగానే మీరు వచ్చేసారంటే మీకు తత్వం మీద, సాయినాథుడి మీద, సాయినాథుడు చెప్పినటువంటి జీవితాన్ని గడపాలి అనే దాని మీద మీతో పాటు నాకు కూడా శ్రద్ధ ఉందనేది అర్థమవుతుంది. ఇక్కడ ఆయన అడిగింది అదే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు లేరులే, అందరూ దగ్గదాపు యువతే. 40 ఏళ్ళు లోపల ఉండేవాళ్ళే ఉన్నారు. 40-45. అసలు నన్ను అడిగితే 40-45, 50 ఉండేవాళ్ళే యువత. ఇప్పుడుండే యువతలు అన్నం కలుపుకొని కూడా నోట్లో పెట్టుకోలేకున్నారు. కాఫీ పెట్టుకొని చేతరాదు, టీ పెట్టుకొని చేతరాదు, అన్నం వండని చేతరాదు, ఇంకేంది తిననొచ్చు అంతే. తినేవాళ్ళు ఎవరు? మంచంలో ఉండేవాడు తింటాడు అంతే, వాడు ఇంకేం పని చేయడు. వీళ్ళందరూ మంచంలో ఉండేవాళ్ళే, యువత అంతా కూడా నిద్రపోతున్నారు. వాళ్ళ శక్తిని వాళ్ళు గుర్తించడంలే. ఏందే? వాళ్ళ శక్తిని, మన శక్తిని గుర్తించడంలే మనం. దీంతోపాటు భగవంతుడిచ్చిన శక్తిని కూడా గుర్తించాలా. నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలా. ఏం లేదు, దిగదంపా ఎక్కదంబా అనేటట్టు ఉండాలా.
అదే చెప్పింది హేమాద్రి పంత్ గారు. సకల విజ్ఞాన స్వభావము కలిగి, విజ్ఞానం ఉండాలా, సుజ్ఞానం ఉండాలి మనకు. అప్పుడేమవుతుంది? దూరిపోవు, ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత కలుగుతుంది. అర్థమైందా? వినంగా 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 ఏమవుతుందంటే, ఒరే 14 నెలలు ఉన్నాడు ఎవరు? జీజీనార్కే. లాస్ట్కి ఏమనుకున్నాడు తెలుసా? ఇదే బాగుందే, ఏందే హాయిగా బాబా దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా నీకు ఆ తిరణాలు తిప్పకపోతే, కాశీనాయన ఎదుల్లా గుట్టక సిద్ధేశ్వరం పోతే వీళ్ళ జీవితాలే చాలా బాగున్నాయే, అత్యంత ప్రశాంతంగా ఉన్నాయే అని అనిపిస్తుంది. కానీ కదలాలంటే ఎంత కష్టమో డబ్బా బడవ, చిన్న విషయం కాదండి. పిగిలో నుంచి ఆమె రాదు, సిరి గార్డెన్ నుంచి అమరా రాలేదు, కాకినాడ నుంచి వసుంధర అసలు ఆ మాటే లేదు. అర్థం కాల. లాయర్ భార్య ఊసే ఎత్తొద్దంట. అది ఎన్ని ఇబ్బందులు. సాయి కుమార్ చూస్తే మా ఆయన నన్ను వదలడం లేదంట. అది అట్లా సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి, ఇప్పుడు అమ్మాయి భలే ఉందంటుంటావు, చొక్కా కదరా అదే, చొక్కా 4 సార్లు ఉతికితే ఏమవుద్దా? ఏమవుద్ది? దాని ముడతలు పడిపోద్ది ఆటోమేటిక్గా. అంతే 4 వయసు సరిగే కొంత అన్నీ ఎక్కడ వదవదమంటాయి, ఎక్కడ రాలిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, శరీరం పట్టుత్వం తగ్గిపోతుంది, నడవలేము. సో ఈ ఉపాధి భేదాల వలన అజ్ఞానం. అసలైన నిర్వచనం ఏంటంటే, అజ్ఞానానికి మనమందరం వేరు అని అనుకోవడమే అజ్ఞానం. ఇంకా ఏదో చదవడం, ఏదో చేయడం అది కాదు. మార్కులు తక్కువ రావడం అది కాదు. అంతేకాదు, ఇంకొకటి కూడా, మోహము కారణంగా భిన్నత్వానికి అలవాటు పడింది మన మనస్సు. అంతా నీ మనసేను సార్. మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. అప్పుడు దాకా నీకు శాంతి ఉండదు. నా కొడుకే చనిపోయినాడే, నీ కొడుకే కాదు, అందరి కొడుకులు చనిపోతారు, అందరి మనవళ్ళు చనిపోతారు, వాళ్ళ కొడుకులు చనిపోతారు. ముని మనవడి యొక్క మనవడి కూడా చనిపోతాడు. ఆ విధంగా కొన్ని వేల జన్మల నుండి మనం పోతూ ఉన్నాం వస్తూ ఉన్నాం. రాకపోకలు అంటారు వీటిల్ని, లేదా జనన మరణాలు అంటారు. ఇవన్నీ తత్వానికి సంబంధించినటువంటి విషయాలు. సత్యానికి సంబంధించి, సత్యం కదా జ్ఞానం, అపూర్వమైనటువంటి జ్ఞానం. 952 × 490 అది పెద్ద గొప్ప కాదు చెప్పేది, ఇది గొప్ప. ఈ జ్ఞానం తెలుసుకోవడం గొప్ప. అసలైన చదువు ఇది. చదువులలోని మర్మమునెల్లా చదివితే తండ్రి. నువ్వు ఎంకామ్ 4 PhDలు తగిలి తీసుకుంటే ఏమి, డాక్టరేట్ తీసుకుంటే ఏమి, డాక్టర్ FRCS లండన్ జర్మనీ ఇవన్నీ రష్యా ఇవన్నీ ఉంటే నాకేమి, జ్ఞానం లేకపోయినా, ఈ జ్ఞానం లేకపోయినా నువ్వు పాపాలని పోగేసుకుంటుండావా, పుణ్యాలని పోగేసుకుంటుండావా? ఈ రెండే నువ్వు తెల్లారు గట్ట నువ్వు ఆలోచించాల్సింది. పాపాలని పోగేసుకుంటున్నావా, గుట్టలుగా పుణ్యాలని గుట్టలుగా పోగేసుకుంటున్నావా?
రూమ్లో చేరిస్తే రూమ్ బాడుగా 7,500 అంట హాస్పిటల్లో. 7,500 ఒక్క రోజుకి. మా వదినకి కూడా స్వస్థత చేకూరాలని ఒక నిమిషం పాటు ప్రార్థించి సత్సంగంలోకి వెళ్తా. చిన్న వదిన చంద్రయ్య భార్య 3-4 గంటలకు హాస్పిటల్కి తీసుకుపోయారు. బీపీ పెరిగిందని వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు, తగ్గల. ఈసీజీ తీశారు, ఏదో వాళ్ళకి తేడా కొట్టింది. యాంజియోగ్రామ్ తీశారు, అంతే. చెప్పేశారు ఈరోజు స్టంట్ వేయాలి, ఇంకొకటి ఏదో తిట్టేయాలని. అంత నిమిషాల్లో జరిగిపోయింది. తెలియదు మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో జీవితం. నేను అక్కడికి పోతే చూసా, హాస్పిటల్లో గందరగోళాలు, తిరగడాలు, పట్టుకోవడాలు, ఎక్స్రేలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అఫ్కోర్స్ వాళ్ళు కోట్లు పెట్టారు, కాదని చెప్పడంలే. ఒక పద్ధతుల్లో దేనికైనా 7,500 అంట ఒక్క రోజుకి బాడుగా. మన పొట్టోళ్ళని ఎప్పుడు సంపాదించాలా? ఎన్ఎల్ హాస్పిటల్ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఇంకొకరు పైకి పోవాలా. పీవీఆర్ కళ్యాణ మండపం ఉంది ఎదురుగ్గా. 7,500. సరేలే, మనకి ఇది తక్కువే. అదే మెడ్రాస్కి పోతే 15,000, 25,000. ఇప్పుడు మేము పోయిలా, ఇప్పుడు మేము మొన్న కరోనా అప్పుడు పోయామే. రోజుకి ఎంత ఉంటుందంటే స్వరూపం ఇల్లంతా కూడా ఉండదు, హాల్ అంతా. మీ ఇంట్లో హాల్ అంతా కూడా ఉండదు. రోజుకి 25,000 బాడుగా. రోజుకి 25,000 బాడుగా. దోచుకోవడమే. చెప్తేనే అందినంత కాడికి దోచుకోవడమే. ఏం చేసుకుంటారా డబ్బులని నాయన? వాడికి అర్థం కావడంలా. వాడు దోచుకొని వెనకాల వేసుకునేది డబ్బులు కాదు, పాపాన్ని వేసుకుంటున్నాడు వాడు. నాకు అదే వాళ్ళని చూస్తే బాధ. ఇంత గొప్ప చదువు చదివారు, దేవుడు తర్వాత మళ్ళీ దేవుడు అనేది ఒక్క వైద్యుణ్ణే. అర్థమైందా? దానికనే అందరూ నన్ను కూర్చొని ఉండారు. డాక్టర్ వస్తే అందరూ లేస్తున్నాం. అంత గౌరవప్రదమైన వృత్తి అది. దాన్ని ఏ విధంగా మనం నాశనం చేసుకుంటున్నాము. అందరూ అట్టే ఉంటారని కాదు. ఇప్పుడు చూడు, నిన్న ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ వచ్చాడు, డాక్టర్ రవి. కాకినాడలో ఉన్నానంట ఆయన. సార్ మంచి నన్ను ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. చాగంటి గారు చెప్పారు, డాక్టర్ గారు పోతే ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు కదా, మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా అందరూ. ఈయన కూడా లంచ్ చేస్తేనే కదా శక్తి వస్తుంది. ఈయన లంచ్ చేసి వచ్చిన తర్వాత లంచ్కి పోయేటప్పుడు వాళ్ళకి స్నాక్స్, టీ, బిస్కెట్, అరటిపండు అవి ఇప్పించేసి పోతాడంట డాక్టరు పేషెంట్లకి. వచ్చిన తర్వాత నిలబడి వాళ్ళు ముందర, మీరందరూ వచ్చారు, ఆలస్యమైన దానికి క్షమించండి అని అడిగి తన క్యాబిన్లోకి పోతాడంట. ఎటువంటి ఉన్నతమైన సంస్కారం అండి! నా వల్ల మీకు ఎన్నో పనులు పెట్టి వదిలిపెట్టారు, కానీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు, ఆలస్యం అయిందనుక క్షమించండి, మిమ్మల్ని అందరినీ చూసే నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అని వాళ్ళని క్షమాపణలు అడిగిపోతాడంట. ఒరిడమ్మా బడవా, నువ్వు తప్పు చేసినా క్షమించు అనే కోత నీ నోటిగుండా రాకపోయినా ఏందే? అటువంటి డాక్టర్ ఎక్కడా? మనబోటోళ్ళం ఎక్కడా? ఏం సార్, ఎక్కడున్నాం సార్ మనం? ఉత్తమమైనటువంటి కీర్తి గల వారి గుణాలను వర్ణిస్తూ ప్రేమపూరితమైనటువంటి వారి చర్యలను చర్చించుకోవడం ద్వారా చిత్తము శుద్ధి అయ్యే బుద్ధి వికాసవంతమవుతుంది. నువ్వు కూడా చెప్తావు రేపు క్షమించండి అని. ఏందే? నువ్వు ఎప్పుడు వచ్చినా దూడతావు, వెళ్ళిపోతావు, ఆ మాటే రాదే. ఏందే? అబ్బా, సత్సంగంలో కూడా వచ్చేసేది జరుగు పక్కకి. సంస్కారం కావాలా? చదువు కాదు కావాల్సింది, సంస్కారం.
అది ఆయనకి ఇప్పుడుది కాదు, పూర్వజన్మది. ఇప్పుడు నువ్వు మార్చుకోవాల్సింది ఇప్పుడే, ఈ జన్మలోనే 10:47 నువ్వు సంకల్పం చేసుకోవాలా, నేను మారాలి. మారతావు. నేను జన్మలో మారకూడదు, ఇంక నువ్వు మారవు. తదాస్తు, నువ్వు మారవు. అది. సో ఉపాధి భేదాల వలన అజ్ఞానం, అజ్ఞానం వలన మోహం, మోహం వల్ల భిన్నత్వం. వాడికేంది పెట్టేదే, మన పిల్లోడికి పెట్టకుండా. భిన్నత్వం, భిన్నత్వం, వేరుగా చూస్తాం. నీ పిల్లోడికేమో 100 రూపాయల చాక్లెట్ తెచ్చిస్తావు, పక్కనింటి పిల్లోడికేమో 10 రూపాయల చాక్లెట్ ఇస్తావు. అది. నీ అల్లుడికేమో వేడివేడిగా బోండాలు, వేడివేడిగా అన్నము, వేడివేడిగా వడియాలు పెడతావు. నోరులోని మూగ జీవాలకి పెట్టేటప్పుడు ఆ పాసిపోయిందో మిగిలిందో అంతా కలిపి పెడతావు. అది భిన్నత్వం. ఉపాధి భేదాల వలన అజ్ఞానం, అజ్ఞానం వలన మోహం, మోహం వలన భిన్నత్వం. అలవాటు పడిన మనసుకి నా కొడుకు చదవలేదే, నా కూతురు చదవలేదే, ఇవన్నీ నీకు తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు మంచి గుడ్డలు వేసుకొని ఉండారే, మా అమ్మాయి వేసుకోలేదే అని చెప్పిన అప్పు చేసైనా సరే నువ్వు కొంటావు. వాళ్ళ ఇంట్లో 1,00,000 రూపాయల టీవీ ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఇక్కడ పోటీ పడతాం కానీ ఆ అమ్మాయి తెల్లగా ఉంది, నేను కూడా తెల్లగా ఉండాలని చర్మాన్ని ఒలిచేసుకుంటే నువ్వు ఎర్రగా కనిపిస్తావు. కాబట్టి నేను అటువంటి వాటికి పోటీ పడను. నేను ఎక్కడ ఒలుచుకునేది నా చర్మాన్ని, నల్లదో తెల్లదో ఉండి నటుబడి హాయిగా ఉండ. ఇంకా మంచిది, నన్ను ఎవడు చూడు, అది కదా నా బాధ. అందంగా ఉంటేనే తిరిగి చూస్తాడు, కన్ను కొట్టవచ్చు కూడా ఆడవాళ్ళు ఎవరైనా. ఈడు మొహం, ఈడు అసలు ఒంటి మీద తల మీద వెంట్రుక లేదు, మా మమ్మీతో తెలుపు, ఈడు వద్దనుకుంటారు ఎవరు కూడా. నాయన భగవంతుడా, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్కిన్. ఆయనది కదా ఇదే. ఏదుంది ఏదో పెద్ద నాదని పెద్ద నేలగుతున్నానే, ఏముంది నీ శరీరం మీద? ఒక్క అవయవాన్ని నీదా, నీ చెప్పినట్టు ఎంటుందా? ఏందో నిగడ తీసుకొని మాట్లాడుతూ ఉంటావు, నాది నాది అని. ఏంది నీదే? బొచ్చుగో నీది కాదు ఆఖరాకి. అదే నీ సంకల్లో బొచ్చో, నీ తల మీద బొచ్చో కూడా నీది కాదు. నాది నాది నాదని నేలగుతుంటారు ఒక్కొక్కరు. ఈ తత్వం తెలుసుకుంటూ ఉంటే నాది పోయి మౌనంగా ఉంటాం. ఆ మౌనమే దక్షిణేశ్వర బోధ అంటారు. అర్థం కాలే? కాబట్టి ఉపాధి వలన భేదాలు వస్తాయి. ఆ భేదాలే అజ్ఞానం అంటే. అజ్ఞానం ఏం చేస్తుంది? మోహాన్ని ప్రేరేపిస్తుంది. నాది నాది నాది, నా వాడు, నా అమ్మాయి, నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు, ఇట్లా. ఈ మోహం వల్ల భిన్నత్వం, వేరువేరుగా చూస్తాం. అవునా? అంతెందుకు, ఇద్దరు ఉంటారు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు వేరువేరుగా. ఒకడు బాగా కోటీశ్వరుడు ఉండే అల్లుడు వస్తాడు, ఒకడు ఏదో కూలి పని చేసుకునే అల్లుడు వస్తాడు అనుకో, నువ్వు చూడడం కూడా తేడా చూస్తావు. కోటీశ్వరుడు అల్లుకు పనులు చెప్పవు, బీదై కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పనులు చెప్తావు నువ్వు. భిన్నత్వానికి అలవాటు పడిపోయినాం మనం. ఏందే? భిన్నత్వానికి అలవాటు పడ్డాం. డబ్బుండే అమ్మాయి కోడలకు వచ్చిందనుకో, ఆ అమ్మాయికి పని చెప్పవు. డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేని అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నువ్వు హీనంగా చూస్తావు. అదే కదా అంతకుముందు కార్తీక దీపంలో వాడెవడో ఆ అమ్మాయి గుణాలను చూసి పెళ్లి చేసుకున్నాడు. పాత కార్తీక దీపంలో ఆ అమ్మాయి గుణాలను చూసి పెళ్లి చేసుకున్నాడు. ఏం నేర్పిస్తుందండి కార్తీక దీపం? ఆ అమ్మాయి నల్లగా ఉంది, రోడ్డు ఎట్టుంటుంది, ఒక దగ్గర గుంట పడిపోయింది, పడిపోతుంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఒక కుర్రపుల్ల నాటి మంచిని భలే గుర్తుపెట్టుకోవాలి మనం. కర్రపుల్ల నాటి తన పైన ఉన్నటువంటి చున్నీని తీసి, ఎర్రగా ఉంటుంది ఆ చున్నీని చుట్టి డేంజర్ గుర్తుపెడుతుంది.
అది చూస్తాడు కార్తీక్. ఏందే అది చూసి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మకేమో ఉపాధి కావాలా, తెల్లతోలు కావాలా. తర్వాత తెలుసుకుంటుంది అనుకో. చూసా, వాడు గుణానికి ఆకర్షింపబడ్డాడు, ఈమె రూపానికి ఆకర్షితురాలైంది. అది నాటికలు చెప్పేది కూడా. గుణాలు మంచిగా ఉండాలా, ఇది మనం అర్థం చేసుకోవాలా. సో భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి శాంతి ఎందుకు చేకూరదంటే వాడికి ఎక్కువ మార్కులు ఇప్పుడు జరిగే ఇదిలో వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎందువల్ల నీకు తక్కువ వచ్చినాయి? ఆ సినిమాలో కూడా చూడు, వాడు మార్కులు తగ్గిపోవాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అంతెందుకు, ఆ దంగల్ సినిమాలో కూడా చూడు, వాడు నాయన్ని తలుపేసేస్తాడు. ఏందో సార్ మన జీవితాలు. సార్ జస్ట్ కొద్ది రోజులు ఉండేదానికి వచ్చాం సార్ మనం. శాశ్వతంగా అసలు కొద్ది రోజులు ఉంచుతాడు భగవంతుడు అని తెలిస్తేనే ఇట్లా ప్రవర్తిస్తున్నామే. ఇంకా శాశ్వతంగా ఉంటామంటే పీకు తినేస్తామేమో మనుషుల్ని. మనం ఉండిపోయేదానికి వచ్చాం సార్, ఎప్పుడు ఉండేదానికి రాలా. ఈ ఉండడం పోవడం లోపలే నాటకం. అప్పుడే మన జీవితం ఆనందంగా సాగాలి. ఈ ఏకత్వ జ్ఞాన బోధతో అంతా ఒకటే అనుకున్నాడుకో. అబ్బా ఆ సినిమా చూడు, అదేం సినిమా, మన్మధుడు కాదు, నాగార్జున సినిమా టబు, నిన్నే పెళ్ళాడతా. వేరే వాళ్ళ కొడుకైనా ఈ నెట్ చూసుకుంటారు చూడు, అంత కలిసిపోయి ఉంటారు. నువ్వు వేరు నేను వేరు అని అనుకోలే వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా లాస్ట్లో కొంచెం దెబ్బతింటారు. నేరా వేరుగా చూస్తున్నావు అని మళ్ళీ కలుసుకుంటారని, అది వేరే సంగతి. ఏకత్వ జ్ఞాన బోధతో నీ మనసుకి స్వస్థత చేకూరుతుంది. దారిలో చూసుకుంటూ బొమ్మను నేను వేరు జనం వేరు కాదు. నేను వేరు జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు. ఉత్తమోత్తమమైనటువంటి శంకరాచార్యులు వారు, శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి బోధ, నేను వేరు జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు. అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది. అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది కానీ వేరుగా మరేదీ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఇది ఇంకొక మాట చెప్తున్నాడు, వివిధ నామరూపాలతో పనులు చేసేవన్నీ కూడా ఈ శరీరాలే అని తెలుసుకొని భేద బుద్ధిని త్యజిస్తే అదే బ్రహ్మ అవటం. ఏం అధ్యాయం సార్, ఏమి జ్ఞానం సార్, అభేద జ్ఞానం. వివిధ నామరూపాలతో పనులు చేసేవన్నీ, కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే, ఈ శరీరాలే. ఎగిరేది ఈ శరీరమే, పక్షి. చెంగుమంట బరిగెత్తేది లేడీ పిల్ల ఆకారమే. అర్థమైందా? అని తెలుసుకొని భేద బుద్ధిని వదిలేయాల.
అదే బ్రహ్మ అవటం. చెడు కాదమ్మా. ఇటువంటి నామరూపాలు, నామము ఉంది, రూపం ఉంది నీకు నాకు. ఒక్కొక్కరు ఒక పాత్ర వేశారు. ఇప్పుడు చూడు, నాటకంలో ఒకడు భిక్షా పాత్ర వేస్తాడు, ఒకడు దుశ్శాసనుడు చీర లాగుతాడు, ఒకడేమో సింహాసనం మీద కూర్చుంటాడు. అవునా? ధర్మరాజు వాళ్ళు ఇటు కూర్చుంటారు. వీళ్ళందరూ మళ్ళీ ఒకే దగ్గరికి పోయి అన్నం తింటారు. ఇది నాటకం. ఇది నాటకంలో రాజు వస్తుంటే జై హో మహారాజ్ అని భట్రాజులు ఉంటారు. వాళ్ళకే ఆ పాత్ర ఇచ్చాడు ఎవరు? డైరెక్టర్ ఆ పాత్ర ఇచ్చాడు. హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర, విలన్ పాత్ర అట్లా ఇచ్చాడు. అట్లాగే మనకు కూడా ఒకరికి కూలి పని పాత్ర ఇచ్చాడు, ఒకరికి చిల్లరంగడి చేయమని ఇచ్చాడు, ఒకరికి గుడ్లంగడి చేయమని చెప్పని ఇచ్చాడు, ఒకరికి రాళ్ళు మేయమని చెప్పని ఇచ్చాడు, ఒకరికి పెత్తనం చెలాయించమని ఇచ్చాడు, మేస్త్రి పని ఇచ్చాడు, ఒకరికి వడ్రంగి పని ఇచ్చాడు. వాళ్ళ సంస్కారాలను బట్టి అన్నీ ఒకటే. కానీ ఇక్కడ కులం తక్కువ అని మాట్లాడతాం, నువ్వు చేసే పని తక్కువ అని మాట్లాడతాం. ఇదే మనము ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళము అమెరికాలో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూలీలుగా పనిచేస్తాం. అమెరికాకు పోయిన ప్రతి ఒక్కరూ అక్కడ ఇన్ని గంటలు పనిచేయాలా, ఏది చిల్లరంగళ్ళల్లో చేస్తేనే డబ్బులు. ప్రతి ఒక్కరూ చేస్తుంటారు అక్కడికి పోయి. ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేయాలా, చేస్తేనే డబ్బులు. అంటే అక్కడ అన్ని పనులను గౌరవిస్తారు. ఇక్కడే కూలోడివే, ఆ పుష్పాలో చూడలా కూలోండి అంటుల్లా, వరే కూలి నా కొడక అంటాడు. మరీ ఘోరం. అసలు వాళ్ళు లేకపోతే నీకు గడవదు. దానివల్ల ఏ పని చేసేవాడు ఆ పని చెయ్యాల, అది లెక్కది. కాబట్టి హెచ్చు తగ్గులు లేవు. కట్టెలు కొట్టేవాడు కొట్టకపోతే మన ఇంట్లో కట్టెలెట్టు వస్తాయా? అది. కాబట్టి వివిధ నామరూపాలతో ఈ నామము రూపము ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. అది ఏ పనైనా కానీ. ఈ కార్యకలాపాలు చేసేవన్నీ ఈ శరీరాలే అని తెలుసుకొని భేద బుద్ధిని త్యజించాలి. వేరే వేరే అనే ఆలోచనని తోసివేయాలి. అదే బ్రహ్మజ్ఞానం అంటే అదే, ఇంకేమీలే. దాన్నే సర్వసమత్వపు భావన కర్మయోగము. అదే అన్నదాన మహిమలో చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు అంతెందుకు, అయ్యా ఇక్కడికి పోతాం, ఇస్తరాకులేసి భోజనాలు పెడతారు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు భోజనం పెడతావు, ఆకు ఎత్తకపోతే నువ్వు ఎక్కడ తింటావు? ఆ ఆకులో తినే ఇది ఉందా మనకు? లేదు. సో అన్నం వండేవాడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, వడ్డించేవాడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆకులు ఎత్తేసేవాడికి కూడా సమాన ప్రాముఖ్యత ఉంది. మన వాళ్ళమే ఇట్రామే అంటాం, తప్పది, తప్పు. అందరిని అన్నం వడ్డించేవాడిని రే ఇట్రారా అంటే మొహం మీద పోస్తాడు వేడి వేడి సాంబారు. చూడు ఎట్లా ఉంటాయో. అసలు వాళ్ళు ఏమండి, చిన్న పని అసలు అదే గొప్ప పని. అసలు ఆ కుర్చీలు వెనకాల నిలబడుతుంటే మేము కర్మంత్రాలు సత్రాలకి పోతే వాళ్ళు ఎప్పుడెప్పుడు తీస్తారా అని. ఎస్. కాబట్టి వాళ్ళని సత్కరించాలి ముందర. వాళ్ళు 6 మంది 8 మందో ఉంటారు సత్రంలో, మేమందరం స్ట్రైక్, ఎవరిని రానివన్నాను అనుకో, అప్పుడు ఏంది నీ పరిస్థితి? వాడు తీస్తాడు, పెళ్లి చేసినాడా, తీడు నువ్వే తీసుకొని నువ్వే తిని పోమంటాడు. అది సంగతి.
సమాన ప్రాముఖ్యత ఉంది ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్క జీవికి దాని యొక్క ఎఫెక్ట్ ఉంది, దాని వ్యక్తిత్వం దానికి ఉంది, దాని గుణం దానికి ఉంది, దాని గొప్పతనం దానికి ఉంది. చేదుగా ఉంటుందని వేప చెట్టుని తీసేస్తావా? నో. పుల్లగా ఉందని నిమ్మ చెట్టుని తోసేస్తావా? నో. చింత చెట్టును కొట్టేస్తావా? తాటి చెట్టును కొడతావా? టెంకాయ చెట్టును కొట్టేస్తావా? నో. ప్రపంచంలో వృధా అయ్యేది భగవంతుడు సృష్టి చేయడండి. నాలాగా భగవంతుడు వేస్ట్ ఫెలో కాదు. హీఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ 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 క్లెవర్. దానికనే మా పెదనాయన చిత్తు కాగితాల మీద కూడా సత్యత్ర రాసి పంపించాడు. అందే వాటికి కూడా మోక్షం రావాలా? అబ్బా ఏమి ఇదయ్యా ఆయన. ఎందువల్లంటే ఆయనే చెప్పాడుగా, అచరళముల యందు బాబాకి సద్భావనే. వాటిని కూడా తనింపజేయాలనుకున్నాడు ఆయన. అంత మెత్తటి దృష్టి అయింది. మైను కాబట్టి వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే, శరీరాలే. అది అన్నీ బొమ్మలే అంటున్నాం మనమా. బొమ్మల అంగట్లో పోయి ఆ బొమ్మ ఈ బొమ్మ కొంటాడు మన పిల్లకాయలు. అన్నీ బొమ్మలే. అవి కాదు బొమ్మలు, మనం బొమ్మలు. అది తెలుసుకునేదానికి ఆధ్యాత్మికత. కీ ఇస్తే అది ఆడుతుంది. ఇక్కడ మన వెనకాల బుద్ధి అనే కీ ఉంది. దాన్ని ఆడిచ్చేవాడు ఎవడు ఉన్నాడంటే నీ లోపల నా లోపల ఉండేవాడే. అది దానికనే అన్నారు బుద్ధి కర్మ అనుసరిణి. బుద్ధి కర్మను బట్టి పోతుంది. ఈ కర్మని నోట్ చేసుకున్నవాడెవడు? ఈ హాస్పిటల్లో గంటకి నర్సులు వచ్చి ఆ ఛార్జ్ షీట్ చేసి గంటకి బీపీలు షుగర్లు చెక్ చేస్తుంటారు. అవునా? హార్ట్ బీటింగ్ చెక్ చేస్తారు. అట్లా నీ కర్మని నోట్ చేసుకున్నావు. అది ఎవడు? ఒకడున్నాడు నీ లోపల. హీ ఈజ్ ఆల్వేస్ రైటింగ్, హీ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వింగ్. దానిని బట్టి మనకి ఈ శరీరాన్ని ఇచ్చి ఈ శరీరంతో పనులు చేపిస్తాడు. బుద్ధి కర్మ అనుసరిణి. మన బుద్ధి కర్మను అనుసరిస్తుంది. ఈ కర్మ ఏం చెప్తుంది? లాగు లాగు అంటే లాగు అని చెప్తుంది. ఎందువల్లంటే నువ్వు వాడి దగ్గర దెబ్బలు తినాలి. లాగమని చెప్తుంది. వీడు ఎంత ఒరే దూరంగా ఉండరా ఆ పిల్లకాయలకి అని చెప్తా. ఎండ్రీడు లాగుతాడు, పోతాడు అంతే. ఆ బస్సులో వాళ్ళంతా చితక తిన్నే బయటికి పంపిస్తారు. అసలు ఇంకో దానికనే అసలు నువ్వు ఎక్కింది ఎందుకు? బస్సు చితక కొట్టించుకునేదానికి. ఇది మూల సూత్రం. అదే భగవంతుడిని ఆశ్రయించుంటే ఆ బుద్ధిని మానిపిస్తాడు. బాబా తీసేయి బాబా అంటే తీసేస్తాడు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. బాబా ఆ సువాసన వస్తుంది, తీసేయి బాబా ప్లీజ్, తీసేసాడు. అట్లా సాహెబ్ ఏంది ఇది అంతే, తీసేసాడు. కొట్టబోతూ ఉంటాడు భార్యని, తీసేస్తాడు. అట్లా భేద బుద్ధిని త్యజించాలి. అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను. ఏందే జగమంతా నేనే అంటే ఆత్మే. నువ్వు రమేష్ అనేది లేదు. పిలుచుకునేదానికి వాటంగా పెట్టుకున్నాం మనం. స్టీల్ అంతా ఒకటే. బిందె ఎందుకు పెట్టుకున్నాం? వాటంగా పెట్టుకున్నాం. లేకుంటే ఏమని పిలవాలా దాన్ని? ఇంతమంది మనుషులు ఉన్నాం. ఈ మనుషులకి అందరికీ ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం.
కాబట్టి ఆ పేర్లతో పిలుస్తున్నాం. పేర్లు ఎందుకు పెట్టుకున్నాం? అవకాశం కోసం, ఉపయోగించుకునే దానికోసం. అంటే ఎవరినని పిలుస్తాం, ఎట్లా పిలుస్తాం? కాబట్టి ఈ పేర్లు పెట్టుకున్నాం మనం. నువ్వు బంగారం అంగడికి పోయి నువ్వు కమ్మలు అని చెప్పకుంటే ఏం చెప్తావు? నువ్వు బంగారాన్ని చూపించమంటే ఎవడేం చూపిస్తాడు? కమ్మలని అడగాల, లేదా ముక్కు పుడకలు అని అడగాల, లేకుంటే సైడ్ మెట్టులు, లేకుంటే మెయిన్ మెట్టులు అని అడగాల. అవునా కదా? గాజులు అని అడగాల, వడ్డానము అని అడగాల. అడగకపోతే నువ్వు ఏమని చూపించాలి? వాడు బంగారం అని చూపిస్తాడా? అట్లాగే వాటికి ఎట్లా పేర్లు పెట్టుకున్నామో మనుషులకు కూడా మనం అట్లా పేర్లు పెట్టుకున్నాం. అది మర్చిపోయి వేరు వేరు అనే భావనకు వచ్చేసాం. అక్కడ మనం వెనకబడిపోయాం. ఇది మనం నువ్వు చెప్పుకోగా ఏమవుతుందంటే నీకు భగవంతుడు తప్ప ఇంకోటి కనిపించడు. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటు అంటూ లేదు, నాకంటే వేరుగా ఎవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకొని మాయా భ్రమను తొలగించుకోవాలి. మాయా భ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేదు లేదు అని తెలుసుకొని మనసును ఆత్మయందు ఉంచాలి. ఉండేదంతా ఆత్మే, ఇంకా వేరుగా ఏది లేదు ఈ ప్రపంచంలో అనే భావనతోనే నువ్వు నీ మనసును ఉంచుకోవాలి, లేదా అదే భావనతో ఉండాలి. అదే సాధన. మూడో అధ్యాయం ఒకటే మాట చెప్పేసిందండి, అద్భుతం. శ్రవణం, దాని తరువాత మననం, దాని తర్వాత ఆచరణ. ఫినిష్. నీకు ఇంకా అర్థం కాలేదనుకో, ఇప్పుడు సాయి అని పిలుస్తున్నాడు, పిలవబాక. ఏమో లక్ష్మీ ఆత్మ ఇంటి పేరు, నీ ఇంటి పేర్లు పెద్ద గొప్ప ఏం కాదులే, ఉంటే ఎంత లేకపోతే ఎంత. పుష్ప చూడు, వాడికి ఇంటి పేరు ఉంటేనైనా గొప్ప, అయినా కూడా వాడి దగ్గర డబ్బులుళ్ళ బ్రహ్మాండంగా వాడి కింద 100 మంది పని చేస్తున్నారు. ఇంటి పేరు ఏం చేసుకొని తగిలించుకోనా? అనవసరం నీకు నాకు ఇంటి పేరు. అర్థం కాల? అది సుజల ఆత్మ అని పిలువు, సుజల సాయి అని పెట్టుకోబాక. కొంతమంది ఈ ఫోన్లలో రమేష్ సాయి, సుజల సాయి, లక్ష్మీ సాయి, వసుంధర సాయి అని పెట్టుకుంటారు. అవి తీసేయండి, లక్ష్మీ ఆత్మ, లక్ష్మీ ఆత్మ, సుజల ఆత్మ, వసు ఆత్మే ఇట్టుకు పెట్టుకోండి. థ్యాంక్ యూ బాబా. వసు ఆత్మ అని పెట్టుకోబాకండి. వసు ఆత్మే, లావణ్య ఆత్మే, అమ్మిననేని ఆత్మే, సుజల ఆత్మే. అర్థమైందా? అమరావతి ఆత్మే, లక్ష్మీ కుమారి ఆత్మే, నిర్మల ఆత్మే, రామారావు ఆత్మే, సునీత ఆత్మే, సాయి కుమారి అసలైన ఆత్మే. ఇది పెట్టుకుంటే జ్ఞానం. ఇవన్నీ ఏంది మనం అలవాటు చేసుకునేదానికి. చూడు, ఇప్పుడు వచ్చిన దానివల్ల ఎంత అడ్వైజ్ ఇచ్చాడు నాకు, ఈరోజు ఈ పని మార్చుకుంటా సాయంకాలం. అప్పుడు నీ పేరు వచ్చింది ఎక్స్ ఆత్మే. ఏమో మనం మాట్లాడేది ఎవరితో? ఎక్స్ అనే ఆత్మతో మాట్లాడుతున్నాం. అర్థం కాల? అది ఇది ఈ విధంగా మనం మన మనసుకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. పాయింట్ అర్థమైందా? మన మనసుకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం.
మన మనసుకి తర్ఫీదు ఇస్తున్నాం. అది కొత్తదనంగా కూడా ఉంటుంది. అపారమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళం అవుతాం. అర్థమైందా? హబ్ అని పెట్టుకుంటారు కొంతమంది. ఎవరిని? హస్బెండ్ని. హబ్ అంటే ఏందా? నానా రకాలు ఉంటాయి హబ్బులో. అంటే అవునులే, మీ ఆయనలో కూడా చాలా రకాలు ఉళ్ళ కోణాల, కాబట్టి హబ్బే పెట్టుకో, కరెక్టే. కొంతమంది మావ బావ అని పెట్టుకొని ఉంటారు. అర్థంగా నీ బావే, నేనేం కాదనలా, ఆయన కూడా ఆత్మే. బావ ఆత్మే, మామ ఆత్మే. కూలి పనోడు ఉంటాడు, కూలి అని పెట్టుకొని ఉంటారు కొంతమంది. టైలర్ అని పెట్టుకొని ఉంటారు. నేను ఆటో అని పెట్టుకొని ఉంటా, ఆటో సుధీర్. ఆటో సుధీర్ ఆత్మే. జ్ఞానం, జ్ఞానం ఇది. అర్థమైందా? అప్పుడు ఆత్మతో మాట్లాడుతున్నట్టు నువ్వు. అప్పుడు వ్యవహారాలు తగ్గిపోతాయి, పిచ్చి పిచ్చి మాటలు తగ్గిపోతాయి. ఏదో ఒక టెక్నిక్ కదండి. దొడ్డికి రాకపోతే ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తాం ఈ శరీరం మీద. సొంట అంటాడు, లేకుంటే ఇంకొకటి అంటాడు, నిత్యం బిళ్ళలు అంటాడు, కషాయం అంటారు. అబ్బా, అది బయటకు వచ్చిందాకా అంతే. ఇది కూడా మనకు అలవాటైన దాకా ఇదే మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఈ పేర్లో పెట్టుకుంటూ ఉండు. అప్పుడేమవుతుంది? ఉన్నదంతా ఆత్మే. ఉన్నదంతా ఆత్మే అని తెలిసినప్పుడు నీకు భేద బుద్ధి తొలగిపోతుంది. భేద బుద్ధి తొలగిపోతే మోహాలు ఉండవు. మోహాలు తొలగిపోతే భిన్నత్వం ఉండదు. అర్థమైందా? అది ఇప్పుడు నువ్వు శివుడు, వెంకటేశ్వర స్వామి అని ఫోటోలు ఉంటాయి, బాబా అని ఫోటో ఉంటుంది. బాబా ఆత్మ, శివుడు ఆత్మే, సత్యనారాయణ స్వామి ఆత్మే, వెంకయ్య స్వామి ఆత్మే అని పేరు రాసుకో, నువ్వు స్టిక్కర్ అంటించుకో. అప్పుడేమవుతుంది? దేవుడి మధ్య కూడా భేదభాదాలతో ఉండవు. అర్థమైందా? అప్పటికి నువ్వేమవుతుందంటే మూల కారణం బెవ్వడు, మూలానికి వెళ్ళిపోతావు, రూపం నుంచి విడిపోతావు. నీ మనసు రూపాతీత స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మస్థితిని చేరుతావు. అదే బాబా గుడికి బాబా కోరుకున్నది కూడా అదే. మన దగ్గర నుండి బాబా కోరుకున్న దక్షిణ ఏంది? రూపాతీత స్థితి. ఈ శరీరములకి ఆవల ఉన్నటువంటి దానిని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారా, ఎప్పుడు చేరుకుంటారా అని బాబాకి నిరంతరము చింతనంట. నువ్వు ఆ బాధని తొలగించిన దాన్ని అవుతావు. ఒక్కరైనా చూడండి ఎంత గొప్ప భావం ఇచ్చాడు ఈరోజు. అది సో జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటు అంటూ లేదు. ఏందే? ఆత్మ, నేను అంటే ఆత్మ, లేదంటే దేవుడు, లేదంటే భగవంతుడు, లేకుంటే చైతన్యం, లేదంటే మహాశక్తి, అంతే. నేను లేని చోటంటూ లేదు. అంతేకాదు, నాకంటే వేరుగా ఎవరూ లేరు, అన్యులు ఎవరూ లేరు అన్న ఇదే భావాన్ని మన మనసులో, భావం అంటే ఎక్కడ లేస్తుంది? మనసులో ఉంటుంది భావం. ఆ భావాన్ని దృఢపరుచుకోమంటున్నాడు, గట్టి చేసుకోమంటున్నాడు. గట్టి చేసుకుంటే మన పెళ్ళిళ్ళలో కూడా అరవాళ్ళల్లో గట్టి చేసుకోవడం అంటారు. అంటే ఏంది? ఇంకా అమ్మాయిని ఎవరికి ఇవ్వకూడదు, అదే లెక్క. ఇంకా నువ్వు గట్టి చేసుకుంటే నీ హృదయాన్ని, ఆ భావన నుండి నువ్వు పక్కకు పోకూడదు, వైదొలగకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దృఢపరుచుకొని మాయాభ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువు ఏదీ లేదు అని తెలుసుకొని మనసుని
ఆత్మయందు స్థిరపరచాలి. ఆ నేను మీదనే స్థిరపరచాలి. కాబట్టే రమణ మహర్షి దగ్గరికి ఎవరు వచ్చినా నేనెవరు, నువ్వెవరో తెలుసుకోబోవాయి అంటాడు. బాబా కూడా చెప్పాడు, నేనెవరు అని తెలుసుకునేదానికి శ్రవణ మననలను ఆజ్ఞాపించాడు అన్నాడు. ఇది సో మన సాధన ఏంది? కేవలం శ్రవణం, విన్నదాన్ని మననం, శ్రవణం, విన్నదాన్ని మననం. ఏదైతే సచ్చరిత్రలో చెప్పిందో దానికి వివరణ ఎక్కడైతే వచ్చిందో దాన్ని వింటూనే ఉండాలి నువ్వు, అంతే. అదే నీ సాధన. నేను కూడా అదే చెప్పేశాడు 30వ అధ్యాయంలో కూడా, 31లో కూడా. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి యందు ఉంటుంది, అంతే. నాకు ఎప్పుడైతే ఈయన వాక్యం విన్నానో, ఎవరి వాక్యం? అసలు రామకృష్ణ పరమహంసది. లార్డ్ మౌంట్ బాటన్ ఏదో అప్పుడు కలకత్తాలో వాళ్ళ పెద్ద భవనం ఉండేది, వైస్రాయ్ భవనం, కరెక్ట్. వైస్రాయ్ భవనం పక్కన పోతూ ఉన్నాడు గూడుబండిలో మన రామకృష్ణ పరమహంస శిష్యుడు గూడుబండి దోలేవాడు. స్వామి చూడు ఎంత పెద్ద ఇల్లు, కొన్ని అంతస్తుల భవనం అది. అప్పుడు చూసి ఏముందరా, రాయి మీద రాదే కదరా భవనం అంటే ఏంది? రాయి మీద రాయే, కాకపోతే నువ్వు 4 రాళ్ళు పెట్టుకుంటే వాడు 15 రాళ్ళు పెట్టుకున్నాడు, అంతే ఎత్తు. అర్థమైందా? ఇది కానీ నీకు పడితే నువ్వు ఏ ఇల్లును చూసినా ఏముందబ్బా రాయి మీద రాయే కదా. నీ శక్తి కొద్దీ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ తాగిపోయావు, ఇంకొకటి సెకండ్ ఫ్లోర్ వేశాడు, ఇంకొకటి 15 అంతస్తులు కట్టుకున్నాడు. అప్పుడేమవుతుంది? మోహం తొలగిపోతుంది. మోహం అంటే ఏంది? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంది? భిన్నత్వం. భిన్నత్వం ఎందుకు వస్తుంది? నేను వేరు, వాళ్ళు వేరు. ఇది ఎందుకు వస్తుంది? సద్గురు అంతా ఉన్నది ఒకే ఆత్మ అని చెప్పలేకపోవడం వల్ల. ఇది ఎందుకు వస్తుందంటే ఇవన్నీ శరీరాలే, చొక్కాలే అని చెప్పని మనం చెప్పుకోకపోవడం వల్ల. కాబట్టి వీలైనంతగా ఎప్పుడైనా ఖాళీ చిక్కినప్పుడు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేదానికి మన ప్రయత్నం ఉండాలి. అప్పుడే మనం నిలబడగలుగుతాం ఆధ్యాత్మికతలో. అజ్ఞానాంధకార దృష్టి అది ఎక్కడో ఉండదు. నీ దృష్టి నీ మనసులోనే, నీ ఆలోచనలోనే ఉంటుంది ఆ దృష్టి. అది వేరు, ఇది వేరు అని బాగా ఆలోచించి ఎవరు వేరు? బాబా అన్న మాటను గట్టిగా పట్టుకో. జనులు ఎంతటి అమాయకులు, ఎంతటి పిచ్చివాళ్ళు. వీరు ఒకరి నుండి ఒకరు వేరు అని తలపోస్తున్నారు. అటు అనుకోబాక. ఇప్పుడు ఒకటి భయం ఎక్కడొస్తుందంటే మనకు, ఓయమ్మో మన ఇంట్లో బిడ్డ అనుకుంటే మన ఆస్తి రాసి ఇవ్వాల్సి వస్తుందేమో అనే బాధ ఉంది మనకు మనసులో లోపల, చెప్పకుండా తెలియకుండా ఉంది ఏడుపు. దానివల్ల వేరు పెట్టేస్తున్నాం. నువ్వు ముందర నీ ఆస్తులు రాసి ఇవ్వాల, వాడు మనవాడే కదని ఏదో వాడికి తిండి పెట్టడము, లేకుంటే బిస్కెట్ ఇవ్వడము, ఒక టీ ఇవ్వడము అలవాటు చేస్తూ ఉండు. నీ మనసుకి అలవాటు చేయాల. పోన్లే అరే వాడు మనవాళ్ళే కానీ వదిలేమని చెప్తాం నెక్స్ట్ వెళ్ళినప్పుడు. అంతే ఇక్కడ కూడా మనసుకి ఈ ఏకత్వ భావనని అలవాటు చేయాలి. టీలు కాఫీని అలవాటు చేసినట్టు. శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. శుద్ధోదకం అంటే ఏంది? ఏమండి? శుద్ధమైన ఉదకము అంటే నీళ్ళు.
అవును. మంచినీళ్ళల్లో మంచినీళ్ళు పోసామనుకో రెండూ ఒకటైపోతాయి. అదే చెప్తుంది సచ్చరిత్ర. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒక్కటిగా కలిసిపోయి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. అది లెక్క. అట్లాగే చూడాలి ఈ ప్రపంచాన్ని. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. మాడిది బూడిదైపోతాయి. ఎంత పెద్ద ముద్దైనా సరేగాక, ఎంత చిన్న పేడైనా సరేగాక దానికి లభించేది ఆకారం లేని స్థితే. దానికనే బూడిదిచ్చాడు మనకు భగవంతుడు, నుసుట్టును రాసుకోమని ఊది. ఆ భేద బుద్ధిని తొలగించుకునేదానికే ఊది పెట్టుకునేది మనం అలవాటు చేసుకోవాలి. అది ముఖ్యం. ఏ భావనతో నువ్వు అన్నం తింటున్నావో, ఏ భావనతో ఒకరికి సాయం చేస్తున్నావో, ఏ భావనతో నువ్వు ఊది పెట్టుకుంటున్నావు, ఏ భావనతో పొడుదొంకుంటున్నావు. పళ్ళ మీద ఉన్నటువంటి మురికి పోవాలని కదా, ఒంటి మీద ఉన్నటువంటి మురికిని పోవాలని కదా స్నానం చేస్తున్నావు. ఏ భావనతో ఈరోజు పట్టుచీర కట్టావు, ఎక్కడో గుళ్ళో ఫంక్షన్ ఉందంటేనే కదా పట్టుచీర కట్టావు, అంటే గఫనియే కదా గతి. అవునా కాదా? అట్లాగే ఇక్కడ భావన ముఖ్యం. నువ్వు చేసే పని ఏ భావనతో చేస్తున్నావు అనేది కావాలి వాళ్ళకి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించవలసిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడు ఏ రూపము లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుందండి ఆత్మ. ఏందే ఆత్మ ఏ రూపము లేకుండా, ఏ రూపము లేకుండా పరిపూర్ణంగా ఉంటుంది, తల నుంచి వెంట్రుక కాలిగోరు దాకా. అది ఇప్పుడు లైట్ వేసాము ఒక చిన్న గదిలో, ట్యూబ్ లైటు, కాంతి ఒక దగ్గర ఉంటుందని చెప్తావా? మొత్తం ఈ గది మొత్తం కాంతి ఉంటుంది. ఒక కడ్డీ వెలిగించావు, మంచి కడ్డీ, ఈ గది మొత్తం సువాసన వ్యాపిస్తుంది. అట్లాగా ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ఏదేదో చెప్పి ప్రతిపాదించబడలే. దానికనే ఒకే ఒక్క ప్రమాణం చెప్పాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏందో చెప్పండి? ఒకే ఒక్క రుజువు చూపించాడు పరమాత్మ. కాదు, అహం వైశ్వానరో భూత్వా పచామ్యహం అంటాడే. నేను సర్వప్రాణులలోనూ జఠరాగ్ని రూపంలో మీరు 4 విధములా తిన్న ఆహారాన్ని పచనము చేయువాడను అని చెప్పేశాడు. ఎవరైనా అదే ఆత్మ. అది గుర్తుండాలి మనకు. ఈ జ్ఞానాన్ని వేరేదేం ప్రతిపాదించబడలే, వేరే విధంగా నువ్వు నిరూపణ చేయబడలే ఆత్మని. ఒకటే కొండ గుర్తు. ఆత్మ ఉంటే నువ్వు ఈ భూమి మీద ఉంటావు, ఆత్మ లేకపోతే నువ్వు ఈ భూమి మీద నిస్త్రాణగా పడిపోతావు. భూమి మీద ఉండవు, కట్టెల మీద ఉంటావు నువ్వు. ఆత్మ ఉన్నంతసేపే నీ ఆట, నా ఆట, సై ఆట. అర్థమైందా? ఆత్మ వెళ్ళిపోతే ఒకే ఒక్క ఆట, ఏడుపులాట. మంటల్లో పడి కాలబడిపోతాం. నీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఉంటుంది. నువ్వు శరీరం అనే భ్రమలో ఉంటావు. నా శరీరం గాలిపోతుంది అని ఏడుస్తావు నువ్వు. అబ్బా, చిన్న బాధ కాదు. ఒక్క రవ్వ నొప్పి తగిలితేనే అల్లాడిపోతున్నామే. మరి నేను శరీరాన్ని అనేసే భావనలో ఉండిపోయినావు మనమంతా. నువ్వు బయటికి తీసుకొని వచ్చిన భగవంతుడు నీ లోపల ఉన్నటువంటి ఆలోచన సమూహాన్ని కాలిపోతూ ఉంటే అది నీదే కదా శరీరం. బ్యాగ్ నీదైతే ఎవరిదమ్మా ఈ బ్యాగ్ అంటే నాది అంటున్నా.
నీ కళ్ళెదుటే నీ శరీరం తగలబడతా ఉంటే అరుస్తావు. ఏం చేస్తావు? అరుస్తావు. ఎవ్వడికి వినపడదు. వాడిని తడతావు, నీ కొడుకుని తడతావు. వాడే కదా కొడుకు పెట్టేదా, తిరుగుతుంటాడు. తడతావు, వాడికి స్పర్శ తెలియదు. ఊరే తగలబెట్టు బాకరా, నా శరీరం అదే, అది మీ నాన్నదిరా. నువ్వే నీ ఆత్మ నిన్ను తడుతుంది, నీ ఉపాధి. అర్థమైందా? నీకు వినబడదు, స్పర్శ జ్ఞానం కలగదు. కానీ వాడు నిప్పు పెడుతుంటే ఒరే 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 కాలిపోతాన్రా అని అల్లాడిపోతావు నువ్వు. యాతనా శరీరం ఎప్పుడైతే నువ్వు ఆత్మ నీ నుండి వదిలిందో అప్పటి నుంచి నీలో ఏడుపు బిగినవుతుంది. డబుల్ ఏడుపు, త్రిబుల్ ఏడుపు, ఫోర్బుల్ ఏడుపు బిగినవుతుంది. నలిగిపోతావు నువ్వు. నీ బంధువులు వచ్చి కూర్చొని ఏడుస్తుంటారు. నీ భార్యతో ఏమే నేనుండానే చావలేదే, అదిగోవే అదిగోవే ఎందుకు ఏడుస్తున్నావు అని నువ్వేమో కొట్టుకుంటుంటావు. ఆమెమో నీ శరీరం మీద పడి ఏడుస్తుంటుంది. లేవే, ఏడోబాకే, నేను చూడలేనే నువ్వు ఏడుస్తుంటే అని లాగుతుంటావు యువతలకి. కానీ నీ స్పర్శ జ్ఞానం నీ భార్యకి దగలదు. అప్పుడు అనుభవిస్తావు యాతన. శరీరం అంటే ఆయన పేరులోనే ఉంది యాతన. అర్థమైందా? అదే సద్గురువు దగ్గరికి వస్తే ఇప్పుడు చెప్పుకున్నదంతా నువ్వు వినుంటే, అప్పుడప్పుడన్నా మననం చేసుకుంటూ ఉంటే, నేను ఈ శరీరాన్ని కాదు అని ఉంటే, నువ్వు చనిపోయినా నీ ఆత్మ బయటకు వచ్చినా అప్పుడు భగవంతుని స్మరణ చేస్తూ ఉంటావు. భగవంతుడా, ఈ శరీరానికన్నా మంచి శరీరాన్ని ఇవ్వు నాకు. మంచి శరీరాన్ని ఇవ్వు, దృఢత్వాన్ని ఇవ్వు. వయసులో ఉన్నప్పుడే నిన్ను గట్టిగా పట్టుకోవాలా అనేటువంటి కోరికలతో ఉంటావు అప్పుడు నువ్వు. లేకుంటే దాన్ని చూసి నీ కొడుకులు ఏడుస్తుంటారు, నీ కూతుళ్ళు ఏడుస్తుంటారు. ఇంత లోపల ఒకటి చల్లగా వచ్చి నీ రెండోవాడో మూడోవాడో నీ చేతికున్న ఆ చేతికి వెంకటేశ్వర స్వామి ఉంగరం ముద్దుగా ఉంటుంది, అది లాగేస్తాడు వాడు. మీ అమ్మ చెప్తుంటుంది, ఒరే ఈ చేతికి పచ్చరాయి ఉంగరం తీరా, ఇప్పుడు బంగారు 1,00,000 వసేయ్, నాకు ఇష్టంగా పెట్టుకున్నా నీ పచ్చరాయి ఉంగరం, అది కూడా తీసేయమంటున్నావే అని అంటుంటాడు. తీరా, మళ్ళీ ఎత్తుకొని పోతారా అని అంటుంటుంది. ఇదేనంటే ప్రేమ నువ్వు. అప్పుడు ఏడస్తాడు. అదే సద్గురువుని ఆశ్రయించినటువంటి వాడు, అబ్బా ఈ శరీరం వదిలిందబ్బా బాబా, ఇంకా లేకపోతే నాకు ఈ శరీరాలు లేని స్థితిని నీలో కలిపేసుకో, హాయిగా ఉంటా ప్రాణానికి అని సద్గురువు దగ్గర చేరినవాడు, సత్సంగాలకి వెళ్ళినవాడు, లేదా సచ్చరిత్రను అధ్యయనం చేసినవాడు, లేదా తత్వాన్ని బాగా 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 మనసుకు పట్టించుకున్నటువంటి వాడు అటువంటి కోరిక కోరతాడు. అర్థమైందా? లేకుంటే పెళ్ళాం దగ్గరికి పోయి కన్నీళ్లు గారుస్తుంటే తుడస్తాడు, అయ్యేమో నీళ్లు గారుతుంటాయి. ఏందబ్బా నేను తుడస్తున్నా కూడా ఆ నీళ్లు పోవడం లేదే అని ఈడి బాధ. సచ్చిన తర్వాత కూడా ఏడిపోయి ఈడికి, ఒరేడమ్మా బడవా, ఒరే సచ్చినా ఏడుపే బతికినా ఏడుపేనా, ఏంద్రా నీ కర్మ. మా ఊళ్ళో చెప్పేవాళ్ళు, ఆరూరు కరణం ఒక ఆయన ఉండేవాడంట. వాడు సచ్చి ఏడిపించాడు, బతికించి ఏడిపించారంట ఆరూరు కరణాన్ని, ఆ ఊర్లో ఉండే గ్రామస్తుల్ని. నాకు అర్థం కాల చిన్నప్పుడు అది. ఎందువల్లంటే ఆరూరులో మాకు 10 ఎకరాలు ఉన్నాయి, అన్నీ కలిపి 3 లక్షలు అమ్ముకున్నాం. మాకు ప్రాప్తం లేదు, పెట్టిన పాపనే పోలేదండి నేను. అదేమో మీకు ఎకరాలు ఉంటే ఒకటి 15 లక్షలు 20 లక్షలు చేస్తుంది. ఇప్పుడు మన దాంట్లోనే ఉన్నారు ఒక ఆయన ఒక్కొక్కరి వాళ్ళ ఎకరా 15 లక్షలు 20 లక్షలు చేస్తుంది. మన 10 ఎకరాలు కలిపినండి 3 లక్షలు అమ్మిన. అరుడమ్మ బడవ, పెడితే సస్తే కదా నేనా. అదే ఎవరు ఏం సాయి, అప్పుడు ఒక ఆమె దగ్గర ఇల్లు ఉండింది, బ్రహ్మాండమైన ఇల్లు, అడ్డానికి అమ్ముకున్నాం. ఇప్పుడు బాడు కొంపల్లో ఉంటున్నాం. కర్మ. కర్మ ఏం అర్థం కావ. కర్మతంత్రం నాయన.
అసలు సచ్చరిత్ర ఇచ్చింది కర్మను ఎట్లా చేయాలని చెప్పేదానికే సచ్చరిత్ర వచ్చింది. పుణ్యం కాదు, పాపం కాదు, కర్మ. లెక్క పెట్టిస్తాడు భగవంతుడు. ఏమిస్తాడు? లెక్క పెట్టిస్తాడు. అంతెందుక, నేను 3,30,000 కమ్మిన, ఇప్పుడు అది 1.5 కోటి. ఎందువల్లంటే మారుతూ ఉంటుంది. ఎవడి అదృష్టం వాడిది, ఎవడి ప్రాప్తం వాడిది. ఆహారం తినాలన్నా కూడా నీకు ప్రాప్తం ఉండాల, అడక్క తినాలన్నా కూడా ప్రాప్తం ఉండాల. ఇంకా అటువంటిది ఆస్తులు ప్రాప్తం ఉండబడలే. నువ్వు ఎంత గీరుకున్నా, ఎంత పోరాడినా, మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఒరే రమేషు, పోరాడుతున్నావు నాన్న, నువ్వు ఎందుకురా, స్థిమితంగా కూర్చోరా, హాయిగా పిల్లలతో కూర్చొని బిడ్డలతో కూర్చొని ఆడుకోరా ఒక్కరోజుసేప. అంగడంటావు, నిద్ర లేచినప్పటి నుంచి అంగడంటావు, అదంటావు, ఇదంటావు, ఆ వ్యాపారం అంటావు, ఎట్టమ్మమ్మ అని అడిగావు. నాన్న, శివుడు ఆజ్ఞ ఎప్పుడో చెప్పేస్తున్నాడు రా. ఏందమ్మమ్మ సామెత అంటే, నువ్వు గుడ్డలు ఇప్పేసుకొని ఆముదం పూసుకొని బూడిదలో పడి 1 గంట సేపు అటు ఇటు అటు ఇటు ముందుకి వెనక్కి వెడల్పుకి పొర్లాడినా నీది కాకపోతే విభూతి పైన పెట్టుకుంటామే, తల మీద రాసుకుంటామే, 1 రవ్వ అంటే 1 రవ్వ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో పెట్టుకొని నోట్లో వేసుకుంటామే, మాత్ర వేసుకున్నట్టు అంత కూడా అంటుకోదు నాయన అని చెప్పింది. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది పెద్దోళ్ళ మాట. కానీ నువ్వు పోరాటం ఆగదు, నీకు పోరాటం ఆగదు. సద్గురువు దగ్గరికి వచ్చానా, ఇప్పుడు ఆగింది పోరాటం. అర్థం కాల, ఇప్పుడు పోరాటం ఆగింది. హాయిగుండా మీట్లో ఉండేవాళ్ళు 50 మంది కన్నా కూడా నా అంత హాయిగా ఉండేవాడు ఎవళ్ళాడు నాకు తెలిసి. అర్థం కాదు, తమాషకలే, మీరు ఇంకా హాయిగా ఉండరు. అర్థం కాల. ఎందుకు హాయిగా ఉన్నాను చెప్పండి? బంధనాలు వదిలిపోయినాయి. కాదు, బంధనాలు వదిలిపోతే హాయిగా ఉంటావు. అట్లాగే దానికన్నా చెప్తాడు రామకృష్ణ పరమహంస, సముద్రంలో పడవ ఉండొచ్చు అంట, పడవలో నీళ్లు ఉండకూడదంట, సముద్రం ఉండకూడదు. పడవలోకి నీళ్ళు వస్తే ఏమైపోద్ది? మునిగిపోద్ది. నీ మనసులోకి సంసారం వచ్చిందా, కుళ్ళిపోతావు. అర్థం కాల. దేవుడు వచ్చాడా, ఆనందపడిపోతావు. అంతా నీ మనోభావాలే. అది మనం నేర్చుకో. ఇప్పుడు పడవ వేసుకొని పోతాం మనం నదిలో షికారుకి, అవునా? పడవ నీళ్ళ మీద తేలుతుంటుందా? పడవలోకి నీళ్ళు వస్తే ఏమవుద్ది? ప్యాసింజర్లతో సహా మునిగిపోద్ది, అవునా? పడవలోకి నీళ్లు రాకూడదు, నీళ్ల మీద పడవ ఉండాల. అట్లాగే సంసారం నీ మనసులోకి రాకూడదు, సంసారంలో నువ్వు ఉండాల. అర్థమైందా? సంసారంలో నువ్వు ఉండు, మనసులో ఏది జరగాలనో జరగద్ది. నువ్వు పోరు పెడతావు నీ కొడుకుని లావు దగ్గర అని, వాడు దగ్గడు. నువ్వు బాగా చదువుకోరా అని చెప్తావు నువ్వు కూతుర్ని, ఆ పిల్ల అసలు పుస్తకమే ఎత్తదు ఆఖరాకి. ఆ పిల్ల జ్ఞాని. ఎందువల్లంటే నన్ను చదివించిన మళ్ళీ అక్కడికి పోయి ఉద్యోగం చేయమంటారు, ఇప్పుడే ఉద్యోగం చదివించుకోమంటారు, జాబు తెప్పించుకోవాలా. ఈ జాబు తెప్పించుకున్న వల్ల నా మొగుడేమన్నా నన్ను గమ్మును కూర్చోబెడతాడా? వాడటా కూర్చోబెట్టాడు. కాబట్టి అది చదివేదేందో ఇప్పుడు కూడా సినిమాలు షికార్లకు పోతే పోలా, అప్పుడు అక్కడికి పెళ్లి చేసుకున్న తర్వాత పోయి కూడా వంటే చెయ్యాలా. అదే చేసుకుంటే పోలా హాయిగా 4 సినిమాలు, 4 యూట్యూబ్లు, ఓటీటీలు రోజు 15 రిలీజ్ అవుతున్నాయి. నేను ఎందుకు కష్టపడాలా అని తెలివిగల అమ్మాయి చదవదు. అర్థం కాల? అర్థమైందా? తెలుగు నిజంగా చెప్పాలంటే జ్ఞానం వచ్చిన అమ్మాయి చదవదు. నేను దానికనే చదవలా.
ఆ జ్ఞానం వచ్చింది నాకు. చదువు వస్తే ఉద్యోగం వస్తే ఏ ఊరికి ఇప్పుడు 20 రోజులు సెలవు ఇస్తారా? మేము నెల రోజులు తిరిగేసి వచ్చాం, వ్యాన్ వేసుకొని పోయి. అంగడి కాబట్టి మూసేసుకున్నాం. నువ్వు మూయగలవా? 2 రోజులు సెలవు తీసుకోలేము. మొన్న అంటుండింది 1వ తారీఖు అందరూ హాజరు కావాలంట, చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పారంట. హాజరు కాకపోతే ఊస్టింగ్, లేకుంటే ఇంక్రిమెంట్లు కట్టు. అర్థమైందా? నాది అట్ట కాదు వ్యాపారం. ఎప్పుడు కావాలంటే మూసుకొని పోయేవాడిని. మధ్యాహ్నం కావాలంటే సినిమాకి మేము మూసుకొని సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. నీకు ఆ స్వతంత్రం లేదు. ఎందువల్లంటే మేము చదువుకోవాలా. అర్థం కాలా? అట్లా వ్యాపారం వచ్చినా కూడా తిరగలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాళ్ళు ఉండి కాళ్ళు లేని వాళ్ళ కింద లెక్క, కళ్ళు ఉండి కళ్ళు లేని వాళ్ళ కింద లెక్క, చేతులు ఉండి చేతులు లేని వాళ్ళ లెక్క. చేతులు లేనాడు, కాళ్ళు లేనాడు, గుడ్డోడు ఎక్కడికి పోలేడు. వీడు కూడా ఎక్కడికి పోలేడు కుటుంబాన్ని వదిలి. పోలేడు. అది అర్థమైందా? చాలా ఉన్నాయండి. మీకు చెప్పేది 10% అని చెప్తున్నా నేనా? ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో నిరూపించాల్సిన అవసరం లేదు. నీ లోపల ఆత్మ ఉందనే దానికి నీ శ్వాసే నీకు నిదర్శనం. నీ ఉనికే ఆత్మ ఉంది అని చెప్పేదానికి బలమైన కారణం. ఇంకా చెప్పాలంటే నాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పిల్లకాయలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ ప్రాణాలు నీ లోపల ఉన్నాయి. ఆ ప్రాణం వెళ్ళిపోతే నువ్వు ఉండవు. ఆ ప్రాణం పేరే భగవంతుడు. ఆ ప్రాణం పేరే ఆత్మ. నువ్వు పండితుల దగ్గర పోయి నమ్మబాక, వాళ్ళు ఏదేదో చెప్తారు. దానికనే బాబా చెప్పాడు, పండితుల దగ్గరికే పోవద్దన్నాడు. వాళ్ళకి బుక్కిష్ నాలెడ్జ్ ఉంటుంది అంతే, అసలు విషయం వాళ్ళకి తెలియదు. అందరికని కాదు. వరిడమ్మ బడవ, నీ ప్రాణాలను ఆరాధించు. లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేపిస్తూ ఉన్నాడే ఒకడు, బయట ఉన్నటువంటి గాలిని లోపలికి, లోపల ఉన్నటువంటి గాలిని బయటికి ఎవడైతే ఆ ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే గుండెని నిమిషానికి 72 సార్లు ఆడిస్తూ ఉన్నాడో, మనం నోరులు ఆడిస్తూ ఉంటాం. లోపల శనగలో, మనుబోలో, అరిసెలో వేసుకొని, అన్నం అయితే మింగేస్తుంటాం గుట్టుకుమని. మిరపకాయ బజ్జీ తీసుకుంటే నవ్వులుతూ ఉంటాం. వీటికన్నిటికీ కారణం ఎవడో వాడిని పట్టుకో. అట్లాగే నీ తల్లి గర్భంలో నిన్ను అత్యద్భుతంగా, ఎంత అద్భుతమో ఈరోజు ఉదయం కూడా అదే భావం చేశా. ఎట్ట తయారు చేసావా నువ్వు? ఒకసారి చూడాలి బాబా. ఏందే మందులు కలిపే చూస్తుల్లా, మనం కల్తీలు చేసేది చూస్తుల్లా, ఈ సర్కస్ ఆడుతుంటే మనం పోయి చూస్తుల్లా. అర్థం కాల? కొంతమంది డూరు అని కొడతా గంగిరి ఆడిస్తుంటే మనం చూస్తుల్లా. బాబా, నువ్వు లోపల ఎట్ట తయారు చేస్తున్నావు ఒక బిడ్డని చూడాలి బాబా. చూడాలి, నిన్ను చూడాలి సాయినిగా చూసేది. సాయి చర్యను చూస్తే సాయి ఎంత గొప్పవాడో నీకు అర్థం అవుద్ది. అర్థమైందా? ఎంపీవి గారు, సాయి చర్యను చూస్తే అబ్బా అనిపిస్తుంది నీకు. సాయిని చూస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలీదు. ఆయన మనలాంటి మానవుడే. అయితే గడ్డం ఉంది, నాకు గడ్డం లేదు. ఆయనకి చేతులు మోకాళ్ళ పైన ఉన్నాయి, నీకు నడుములు దాకా ఉన్నాయి, అంతే తేడా. అర్థం కాల? కాబట్టి అది చూడాలని కోరుకో. ఎట్లా ఫస్ట్ ఏం చేస్తున్నావు? మనం కూడా వినాయకుడు బొమ్మలు కొనేదానికి పోతాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటాం. అట్లాగే రోడ్ల మీద అంతకుముందర బొమ్మలు వేసేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు బొమ్మలు వేసేవాళ్ళు, నిలబడి చూస్తూ ఉంటాం మనం. అవునా? అట్లాగే నువ్వు లోపల తయారు చేస్తూ ఉన్నావే, ఒక్కసారి చూడాలి బాబా. చూడాలి. ఆ బాబా అనబాక, మళ్ళీ ఆత్మ లేదా శక్తి లేదా ఎవరు లోపల తయారు చేసేది ఎవరు అని ప్రశ్నించుకో.
నేను 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 అని జవాబు వస్తుంది నీ లోపల నుండి. అఖండాలో ఎవరు అంటే నేనే, అది ఎవరు అంటే నేనే 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 అంటుళ్ళా అఖండాలో. ఇక్కడ కూడా నువ్వు అడుగు లోపల, నీ లోపల ఉండేవాడిని అడుగు. నీ లోపల ఉండేవాడికి ఊరు లేదు, పేరు లేదు, రూపం లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు. నీ హృదయమే వాడి నివాసం. ఎట్లా 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 అడుగు, ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఆయన అడుగుతూ ఉండాలి. అదే బాబా చెప్పింది, మీరు కూర్చున్న చోటనే కూర్చోండి, నన్ను ప్రశ్నించండి, నేను మీకు జవాబు చెప్తా. కాబట్టి ఆత్మ ఉంది అని ప్రతిపాదన ఏం చేయబడలే, నిరూపించబడలే. అర్థం కాల? నీ గుండె మీద చేయబెట్టుకుంటే తెలిసిపోద్ది నిరూపణ మళ్ళీ స్పష్టంగా అనుభవానికి వస్తుంటే నిరూపించాల్సిందేనని. అర్థం కాల? ఇప్పుడు కే రమేష్ అనే చైన్ ఉంది, కోట నల్లగా ఉంటాడు అనేది కూడా కింద రాస్తుంది. అది మెళ్ళో, నా మెళ్ళో అది నీ మెళ్ళో ఉంటే దొంగ తేలిపోతుల్లా. ఇంకేందు మళ్ళీ నేను పరిశీలన చేసి కోర్టుకు తీసుకోబోయి ఇవన్నీ చేసేదా? ఆ చైన్ బిక్కు 4 బిక్కితే సరిపోద్ది. ఆత్మ ఉంది అని ప్రతిపాదించేదేందని. అర్థం కాలా? అదే సత్యతో చెప్తాడు మా పెదనాయన, అసలు అవసరమే లేదురా. నువ్వు బ్రతుకున్నావంటే ఆత్మ ఉన్నట్టు లెక్క, నువ్వు పోయావంటే ఆత్మ నీ దగ్గర నుండి వెళ్ళిపోయినట్టు లెక్క. పిల్లాన్ని బాగా చూసుకున్నంతకాలం ఆమె చెప్పినట్టు ఆడుతూ ఉంటే నిన్ను ఇంట్లో ఉంచుకుంటుంది, లేకుంటే నిన్ను బయట దోలేసి ఇంకొకరిని తెచ్చుకుంటుంది. అది లెక్క. నువ్వు కూడా వాడు చెప్పినట్టు వింటూ ఉంటే నిన్ను ఉంచుకుంటాడు, లేకుంటే అమ్మగారింటికి అంపకాలు చేస్తాడు, లేకుంటే పైన తాటికి ఊరేస్తాడు. ఇవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు. మళ్ళీ దానికి నిరూపణలు కావాలా? చాలామంది చెప్తూ ఉంటారు, బా ఆమె చనిపోయింది అంటుంటే, పోనీలేమ్మా వాడితో ఎన్ని పడిందో ఆ తల్లి, మహాతల్లి, పోవడమే మేలమ్మా అంటారు. దానికి నిరూపణలు ఎందుకో? పక్కింటి వాళ్ళు 10 మంది చెప్తుల్లా నీ గురించి ఏందో, నీ భోగాతం ఏందో. అట్లా ఆత్మ గురించి చెప్పాలనా, ఆత్మ గురించి తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్కడికి అనుభవమే ఆత్మ అంటే. అయితే అది ఆత్మ అని, అది దేవుడని, అదే రాముడని, అదే కృష్ణుడని, అదే దేవీ దేవతలని, అదే సాయిబాబా అని జన్మలో తెలుసుకోలేవు. అదే గొప్ప, అదే మాయ అంటే. మాయ అంటే నిన్ను అడ్డుపడుతుంది తెలుసుకోనివ్వకుండా. ఆ మాయ నుండి తొలగించుకునేదానికే సద్గురువుని పట్టుకోవాలా, అఖండ హరిభజన జరగాల, అఖండంగా సచ్చరిత్రని మనం అధ్యయనం చేయాలా. చెయ్యంగా అభ్యాసం చేయగా నా సర్వవ్యాపకత్వం నీకు అనుభవంలోనికి వస్తుంది అని చెప్పింది 44వ అధ్యాయం. ఆ విధంగా అభ్యాసం చేద్దాం, ఆయన సాధించుకుందాం. ఉన్నదంతా ఆత్మస్వరూపమేనని. ఇప్పుడు ఈ గంట ఉన్నాము, ఇంకొక 10 నిమిషాలు ఉందాము, మళ్ళీ ఇంకొక గంట ఉందాం, ఉండేదంతా ఆత్మే అని. ఏం పోయింది? అది నీ చేతుల్లో పని. అర్థమైందా? ఇటువంటి ప్రజెంట్ స్థితిలో నువ్వు నిలబడగలిగితే అంతకన్నా అదృష్టం, అంతకన్నా జ్ఞానం, అంతకన్నా తపస్సు, అంతకన్నా గొప్ప, అంతకన్నా తీర్థయాత్ర పర్యటన, అంతకన్నా ఊరేగింపు, అంతకన్నా ప్రదక్షిణలు, అంతకన్నా పల్లకీ సేవ లేదు లేదు లేదు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.